హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే నిన్నటి వ్లాగ్, అంటే ఈరోజు ట్యూస్డే కదా, మండే వ్లాగ్. పొద్దున్నే ముగ్గులు అయితే వేసేసాను. వాకిలంతా క్లీన్ చేసేసి, బయట ముగ్గు అయితే నేను కాదులేండి వేసింది, పక్కింటి అక్క వేసింది. నాకంత బాగా రావు కదా, సో నేను వేస్తూ ఉంటే అక్క నేను వేయనా అని చెప్పేసి అంది. సరే వేయండి అక్క అని చెప్పేసి అన్నాను. తనైతే వేసింది. నెక్స్ట్ లోపలికి వచ్చేస్తుంటే పూలు అయితే వచ్చాయి. పూలు ఏమన్నా తీసుకున్నాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. పూలు తీసుకొని లోపలికి వచ్చేసరికి పర్ణిక అని ధనుష్ అయితే లేచేశారు. గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంది. పక్కన ఎవరైనా ఉంటే బాగానే ఉండేది, కానీ ఎవరు లేకపోతే మాత్రం ఏడ్చిద్ది లేచిన వెంటనే. మ్యాక్సిమం ధనుష్ ఉంటాడు కాబట్టి అంతేం వేడవదు. వాడిని చూసిద్ది, లేచిన వెంటనే వాడిని కూడా లేపేసిద్ది. నేను ధనుష్కి ఎండాకాలం వచ్చేసింది కదా, మళ్ళీ స్కూల్లో అది వాటర్ సరిగ్గా తాగడు, అందుకని చెప్పేసి సబ్జా వేస్తే కొంచెం వాటర్ ఇష్టంగా తాగుతాడు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నైట్ రైస్ మిగిలిపోతే వామన్నం అయితే చేస్తున్నాను. వామన్నం మార్నింగ్ తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో 4-5 చిన్నులపై రెమ్మలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకునేటప్పుడే పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కరకరలాడుతూ తినేటప్పుడు బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం వాము వేసుకోవాలి. వాము కూడా వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసి కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాక ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి నైట్ మిగిలిపోయిన రైస్ కానీ లేకపోతే ఫ్రెష్గా వండుకున్న రైస్ కానీ అందులో వేసేసి ఫుల్గా మిక్స్ చేసేసుకోవడమే, అంత బాగా మిక్స్ అయ్యేదాకా. ఇందులో కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కావాలి అంటే. అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. పిల్లలకు కూడా పెట్టొచ్చు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. నేను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమన్నా వామన్నం చేశాను కదా, మావయ్యకి అయితే మ్యాగీ చేశాను. రైస్ కొంచెమే ఉంది కదా, అది పర్ణికకి ధనుష్కి సరిపోయింది. మావయ్యకి నాకు ఏమన్నా మ్యాగీ చేసుకున్నాను. ధనుష్ స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నాను. పర్ణిక కూడా స్నానం చేసేసి పడుకొని ఉంది. నేనైతే పూలు తీసుకున్నాను కదా, పూలన్నీ పెట్టేసుకొని దేవుడి పటాలన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఈరోజు ప్రసాదంగా ఫస్ట్ టైం సపోటాలు తీసుకున్నాను. ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ తీసుకుంటానో అవి ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత మేము తింటాము. సపోటాలు అయితే వచ్చేసాయి కదా, అందుకని మావయ్య సపోటాలు తీసుకొస్తే దేవుడికి అయితే పెట్టాను. పెట్టిన తర్వాత మేమైతే తింటాము. పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి ఈరోజు వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. ధనుష్కి స్కూల్లో ఇదే లాస్ట్ లంచ్ డే అంట, అందుకని చెప్పేసి ఏమైనా స్పెషల్గా చేసి పంపించమ్మా అని చెప్పేసి అడిగాడు. మళ్ళీ రేపటి నుంచి హాఫ్ డేస్ స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి అడుగుతూ ఉంటే సరేరా వెజిటేబుల్ రైస్ చేస్తానులే అన్నాను. ఇక్కడ ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, అది గడ్డగట్టుకుపోయింది. ధనుష్ ఫ్రిడ్జ్ని 6లో పెట్టాడు, నేనేమన్నా చూసుకోలేదు. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని చెప్పేసి చూసేసరికి అది గడ్డగట్టిపోయింది. దాన్నే వేసాను, ఆటోమేటిక్గా కరిగిపోతుంది కదలే అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. ఈరోజైతే ఇంట్లో క్యారెట్, పొటాటో, బీన్స్ ఇవే ఉన్నాయి. అందుకని చెప్పేసి వాటితోనే చేశాను. లేకపోతే కొంచెం పచ్చి బఠానీలు ఉంటాయి, గ్రీన్ పీస్, గ్రీన్ బఠానీలు, అవి వేసినా బాగుంటాయి. కానీ ఇప్పుడు అవి లేవు, షాప్కి వెళ్ళినా కానీ అక్కడ కూడా లేవని చెప్పేసి అన్నారు. ఓన్లీ వెజిటేబుల్ రైస్లోకి ఏం బాగుంటుందిలే ఉట్టిది, కొంచెం గోంగూర చేద్దామని చెప్పేసి గోంగూర అయితే చేస్తూ ఉన్నాను. నేను వలుస్తుంటే పర్ణిక వచ్చి తను కూడా వలవాలి అని చెప్పేసి తను కూడా వలుస్తూ ఉంది. పర్ణిక అయితే స్నానం చేయించలేదు, తను ఆడుకుంటూ ఉంది. నేనైతే ముందు రైస్ అది కంప్లీట్ చేసేసిన తర్వాత వంట అయిపోయిన తర్వాత అప్పుడు చేపిస్తాను పర్ణికకి. ఎప్పుడైనా ధనుష్కి లంచ్ బాక్స్లోకి ఇలా బిర్యానీలు కానీ వెజిటేబుల్ రైస్ కానీ ఇలా పెట్టాలి అనుకుంటే ఫస్ట్ గ్రేవీ అంతా సపరేట్గా చేస్తాను, రైస్ సపరేట్గా కుక్ చేస్తాను. అలా చేస్తే ఫాస్ట్గా అయిపోయిద్ది అనిపించింది నాకు. రైస్ అంతా కుక్ చేసేసుకున్న తర్వాత దాన్ని గంజి వంచుకుంటాం కదా, అలా అయితే వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ గ్రేవీని దమ్ పెట్టుకుంటాం కదా, దమ్ బిర్యానీ, అలా ఫస్ట్ అడుగుని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసి రైస్ మీద కొంచెం ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఆ గ్రేవీ వేసుకొని దమ్ బిర్యానీ లాగా పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తాను. అలా చేస్తే ఈజీగా అయిపోయిద్ది అనిపించింది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది అనిపించింది. మ్యాక్సిమం ఎప్పుడు ఇలానే చేస్తాను నేను.
ఇంక వెజిటేబుల్ రైస్ కంప్లీట్ అయిపోయేలోపు గోంగూర కూడా ఉడికేసింది. ఇంక దాన్ని మెదుపుకొని తాలింపు వేసుకోవడమే. గోంగూర చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే మామయ్య గారు ఎటు ఈ రైస్లు అవి తినరు కదా, వెజిటేబుల్ రైస్లు బిర్యానీలు అవి. ఆయన కోసం ప్లెయిన్ రైస్ చేయాలి, దానిలో కర్రీ కావాలి కదా, గోంగూర చేసేస్తే ప్లెయిన్ రైస్లో కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే గోంగూర చేసేసాను. ఇంకా ధనుష్కి లంచ్ పెట్టి పంపించేశాను. నేను కూడా తినేసి పర్ణికాకు కూడా పెట్టేసిన తర్వాత ఇవైతే షింక్ నిండా గిన్నెలతో నిండిపోయింది. నైట్ క్లీన్ చేయలేదు, అందువల్ల ఒక్కరోజు నైట్ క్లీన్ చేయకపోయేసరికి షింక్ అంతా నిండిపోయింది. ఇంకా గిన్నెలన్నీ కడిగేసరికి 1 అవర్ 1.5 అవర్ పట్టేసింది. ఈలోపు 2 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఒకటి ధనుష్కి, ఒకటి పర్ణికాకి ఈవినింగ్ స్నాక్స్గా. అవైతే స్టవ్ మీద పెట్టేసి నేను ఇంకా ధనుష్ని తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను. అవి స్లిమ్లో ఉడుకుతూ ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంకా స్కూల్కి అనగానే పర్ణిక చూడండి చెప్పులు అవన్నీ వేసుకొని వాళ్ళ తాతయ్యకి బాయ్ చెప్పడానికి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళొస్తామని రెడీ అయ్యి ఇంక స్కూల్కి అయితే వెళ్ళి ధనుష్ని తీసుకొచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అలా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత చపాతీ అయితే చేశాను నైట్ డిన్నర్లోకి. చపాతీ ఏమో మావయ్య కోసం, మాకైతే మార్నింగ్ చేసుకున్న వెజిటేబుల్ రైసే ఉంది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.